బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిగురుపాటి జయరాం హత్య కేసులో క్షణక్షణం పరిణామాలు మారుతున్నాయి. ఈ కేసులో మరో ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు హైదరాబాద్ లో ఇద్దరు పోలీసు అధికారులపై హైదరాబాద్ సిపికి నందిగామ పోలీసులు ఫిర్యాదు చేశారు. జయరాం మృతదేహాన్ని తరలించడంలో సలహాలు ఇచ్చారని అంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుమలరావు నందిగామ పిఎస్ నుంచి అందిస్తారు. తిరుమలరావు, మహేశ్వరి చిగురుపాటి జయరాం హత్య కేసు క్షణక్షణం ఒక మిస్టరీని విడదీశాము. అయితే దీనికి సంబంధించి రాకేష్ ప్రధాన నిందితుడిగా కేసు నమోదు చేసాం. రాకేష్తో పాటు మరో ముగ్గురు పైన కేసు నమోదు చేసామని చెప్పి ఈరోజు 10 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి నిన్న ఈవినింగ్ 6 గంటలకు పోలీసులు నందిగామ పోలీసులు సంబంధించి మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే ఈరోజు 10 గంటలు దాటింది. ఇప్పుడు కరెక్ట్గా చూడొచ్చు 10:30 దాటింది, 11:30 అయ్యింది, 11:12 సమయం కావస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు వరకు క్షణక్షణం ఒక మిస్టరీగానే తెలుస్తుంది. అయితే దీనికి ప్రధానంగా ఇంకోటి చెప్పుకోవచ్చు, ఈ నందిగామ పిఎస్లో సంబంధించి ఇంకో మహిళను పూర్తిగా విచారిస్తున్నారని చెప్పి విచారించడం మన సమాచారం పైనుంచి చూడవచ్చు. మీరు పోలీసులు దీనికి సంబంధించి ఒక మంత్రాలు జరుపుతున్నట్టు అసలు ఏం జరుగుతుందో ఏంటి అనే విషయాన్ని కూడా పోలీసులు చాలా గోప్యంగా ఉంచుతున్నారు. మన నందిగామ పైనుంచి ఒక బిల్డింగ్ మీద నుంచి విజువల్స్ని ఎక్స్క్లూజివ్గా కవర్ చేస్తున్నాం దీనికి సంబంధించి ప్రధానంగా. అయితే దీని గతంలో పరిశీలిస్తే నందిగామ నియోజకవర్గం అనాసాగర్లోనే దీనికి సంబంధించి ప్రధానంగా అప్పట్లో ఆయిషా మేర హత్య జరగడం జరిగింది. ఆ సమయంలో కూడా నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టే సమయం కూడా ఇప్పుడు ఎలా నాటక పరిణామాలు కొనసాగుతున్నాయో గతంలో కూడా ఇలా నాటక పరిణామాలు కొనసాగి చివరికి ఈ కేసు నీరుగార్చే ప్రయత్నం చేశారు. ఇక్కడ కూడా అదే కనిపిస్తుంది. ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి అని చెప్పారు. అయితే దీనికి సంబంధించిన సహాయ సహకారాలు అందించింది పూర్తిగా శిఖా చౌదరి అని చెప్పేసి మనకు స్పష్టంగా ఇక్కడ తెలుస్తుంది దీనికి సంబంధించి. అయితే ఇతను హత్య జరిగింది నందిగామ నియోజకవర్గం ఐతవరం గ్రామంలో కారు వదిలేసిన తర్వాత మొదటి ఫోన్ కాల్ శిఖా చౌదరిగా చేశారని చెప్పేసి రాకేష్ రెడ్డి పోలీసుకు వెల్లడించడం జరిగింది. దీనిలో భాగంగానే ఈరోజు శిఖా చౌదరిని ఎంసీ గెస్ట్ హౌస్లో విచారిస్తూనే ఉన్నారు. అయితే ఇంకెవరన్నా ఉండారా, అసలు ప్రధాని ఇంకెవరైనా కారణం అనే దాని మీద కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఇంకో పక్క చూడొచ్చు, ఇక్కడ మీడియాతో పాటు ఫిర్యాదు చేసే వాళ్ళని ఎవరిని లోనికి రానివ్వకుండా పోలీసు బార్గెట్ లాగా ఏర్పాటు చేశారు. నలుగురు ఒక గేట్ లాగా ఏర్పడి ఎవరిని లోపల రానివ్వట్లేదు. ఫిర్యాదు చేసే దారులను కూడా లోపల రానిచ్చే పరిస్థితి కనపడలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తానికి ఎవరైనా వచ్చిన పక్షంలో బయట దీనికి సంబంధించిన కానిస్టేబుల్ని పెట్టారు. ఆ కానిస్టేబుల్ ఆ ఫిర్యాదు తీసుకుని ఈరోజు స్టేషన్ చాలా బిజీగా ఉంది. ఉన్నతాధికారులు కూడా కొంతమందితో విచారణ కొనసాగుతుంది. మీరు ఎవరు దీంట్లో లోపలికి వెళ్ళాల్సిన పని లేదు, రావద్దు అంటూ ఒక ఆంక్షలు విధించారు. అయితే ఫిర్యాదు చేసి వచ్చిన తమ బాధను గోడిని వెలవెచ్చుకుంటున్నారు. ఒక అతను నందిగామ శివారు ప్రాంతం నుంచి వచ్చాడు, ఒక కుటుంబ కలహాల నేపథ్యంలో వచ్చాడు. అతనికి మీద దాడులు చేసి ఒక వ్యక్తి తీవ్రంగా కొట్టాడని చెప్పేసి నీ చేతనం చేసుకొని నేను చంపేస్తామంటూ అతను బెదిరించాడని చెప్పేసి. అయితే దీనికి సంబంధించి ఫిర్యాదు చేస్తానికి వస్తే ఇప్పుడు అవకాశం లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి మన టీవీ అతను చాలా ఇబ్బంది పడుతూ చెప్పిన పరిణామాలు చూస్తున్నాము. మీ గ్రామానికి వెళ్తే అతను మా మీద ఇంకా దాడులు చేస్తారు, పోలీసు వాళ్ళు మాకు సహకరించట్లేదు అంటూ ఆ గ్రామస్తుడు చాలా తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఇన్ని చెప్తున్నా సరే పోలీసులు మాత్రం ఇక్కడ ఆంక్షలు విధించారు. ఈ రోజు ఏదేమన్నా సరే ఫిర్యాదులు ఏమి స్వీకరించాము, మీరు వెళ్ళిపోండి అంటూ ఫిర్యాదు చేసే దారులపై ఆంక్షలు విధిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. అయితే ఈ కేసు మిస్టరీ ఈ సాయంత్రం 5:30కు వీడుతుందని చెప్పేసి పోలీసులు అంటున్నారు. ఈ కేసు మిస్టరీలో ఒక మహిళను కూడా చేర్చుతారంటున్నారు. ఈ మహిళ ఎవరనేది ఒక సస్పెన్స్ ఉంది. ఇప్పుడు ఈ మహిళ శిఖా చౌదరి లేని పక్షంలో వేరే మహిళ అని చెప్పేసి ఇక్కడ ఆవేదన వ్యక్తం తెలుస్తుంది. ఇక్కడ సంబంధించి ఎవరు అనేది ఒక మిస్టరీగా మిగిలింది దీంట్లో. అయితే ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవచ్చు, ఈ రాకేష్ కాల్ లిస్ట్ ప్రకారంగా మరి కొందరిని ఇక్కడ తీసుకొచ్చి విచారిస్తుందని చెప్పేసి తమ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మీడియాకి మాట్లాడటానికి మాత్రం వారు నిరాకరిస్తున్నారు. ఎప్పుడు తీసుకొచ్చారు అనేది కూడా వీళ్ళు చెప్పలేని పరిస్థితి. హైదరాబాద్ నుంచి కొంతమంది ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు దీనికి సంబంధించి వచ్చి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీడియాతో మాట్లాడటానికి పోలీసులు ఇంకేమైనా మా మీద దాడులు చేస్తారని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కేసు సంబంధించి సాయంత్రం 5:30, 6ంటికి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తా అంటున్నారు. ఈ సాయంత్రం 6:30 మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు, దీన్ని కూడా పోస్ట్ పోన్ చేస్తారు అనేది కూడా ఒక మిస్టరీగా మారిపోయింది ఇక్కడ. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా అసలు ఎవరి మీద కేసు నమోదు చేస్తారు అనేది కూడా ఒక బయటికి రాని పరిస్థితి. నిన్న చాలా ఉత్సాహంగా పోలీసులు చెప్పారు. ఈ రోజు ఎట్టు పరిస్థితుల్లో 10 గంటలకల్లా మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితులను మీడియా ముందు ప్రవేశపెడతామన్నారు. అయితే రాత్రి చెప్పిన దాన్ని బట్టి రాకేష్ రెడ్డి రాత్రి ఏం చెప్పాడో, శిఖా చౌదరికి నేను డెడ్ బాడీ ఇక్కడ వదిలిపోయి ఐతవరంలో వదిలిపెట్టిన తర్వాత వెంటనే నేను ఫస్ట్ శిఖా చౌదరికి కాల్ చేశానని చెప్పి చెప్పడంతో ఈ కేసు మరో మలుపు తిరగనుంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు.